కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఆపరేషన్ సింధూర్ 4 రోజుల్లో పాకిస్తాన్ యొక్క వెన్ను విరచడం జరిగింది. సరే, సుమారుగా 6 నుంచి 8 యుద్ధ విమానాలు, అట్లాగే 12 ఎయిర్ స్ట్రిప్స్, ఏరోడ్రోమ్స్, ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన ఈ పాకిస్తాన్కి ఆ 12లో 11 నాన్ ఆపరేషనల్గా చేసాము. సుమారుగా 30 నుంచి 40% ఎయిర్పోర్ట్స్ అనేది ధ్వంసం అయిపోయినాయి. వాటిని పునర్నిర్మించుకోవడానికి ఎంత లేదన్నా కానీ 2-3 సంవత్సరాల సమయం పడుతుంది. అంతేకాకుండా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ని వాటన్నిటినీ కూడా ధ్వంసం చేశాము. సరే, మన వైపు కూడా కొంత లాస్ ఉంటుంది. యుద్ధం అన్న తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మన పైన దాడి చేయకుండా ఉండరు కదా. వాళ్ళకు కూడా ఎయిర్ ఫోర్స్ ఉంది, వాళ్ళకు కూడా మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా టెక్నాలజీ ఉంది. 1-2 యుద్ధ విమానాలు మనవి కూడా నష్టమయ్యాయి. మన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చెప్తారు సమయం వచ్చినప్పుడు ఎన్ని పోయినాయి, ఎందుకు పోయినాయి, కారణం ఏంటనేసి. సరే, ఇదంతా కామన్ అండి యుద్ధం అన్నప్పుడు. అయితే అస్సలు విషయానికి వస్తే, ఎంతైనా తెల్లవాడు తెల్లవాడే. వాడి అసలు నల్లబుద్ధి సమయం వచ్చినప్పుడు వ్యక్తమవుతుంది. ముఖ్యంగా వెస్టర్న్ యూరోప్ కంట్రీస్, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అట్లాగే జర్మనీ కావచ్చు, అమెరికా కావచ్చు. ఇక్కడ అసలు విషయానికి వస్తే ఫ్రాన్స్, పాపం మామిడి గిరిధర్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, వెస్టర్న్ యూరోప్ కంట్రీస్లో మనకు ఫ్రాన్స్ నిజమైన మిత్రుడు, అనేక సందర్భాల్లో మనకు సహకరిస్తూ ఉంటాడు, అంతర్జాతీయ రాజకీయాల్లో సహకరించాడు కూడా, కాదని కాదు. మనము వారి దగ్గర 36 రఫేల్ యుద్ధ విమానాలు 4.5 కొన్నాం. 4.5 అంటే వాటి మోడల్. ఇప్పుడు 4.5 జనరేషన్, ఇప్పుడు 5th జనరేషన్ 6th జనరేషన్ గురించి మాట్లాడుతున్నాం. అయితే సరే, యుద్ధ సమయంలో వాడడానికి కోసం అని చెప్పేసి మనము అగ్రిమెంట్లో రఫేల్స్ యుద్ధ విమానాలను డెసాల్ట్ ఫ్రాన్స్ కంపెనీ నుంచి కొనేటప్పుడు సోర్స్ కోడ్ యాక్సెస్ ఇస్తాము అని చెప్పేసి అగ్రిమెంట్లో చెప్పడం జరిగింది. అంటే సోర్స్ కోడ్ యాక్సెస్ అంటే ఒక యుద్ధ విమానానికి గుండెకాయ లాంటిది. అంటే ఆ విమానాలను మనకు అనుకూలంగా ఉన్న మిసైల్స్ని ఆ యుద్ధ విమానంలో పెట్టుకోవడానికి ఆ సోర్స్ కోడ్ యాక్సెస్ ఉపయోగపడుతుంది. అంటే మనము బ్రహ్మోస్ కావచ్చు, అట్లాగే శక్తి కావచ్చు, మనం కూడా రకరకాలైన మిసైల్స్ని వాడాం. ఆ ఇండిజినస్ మిసైల్స్ని మనము రఫేల్ యుద్ధ విమానాల్లో పెట్టాలి అంటే సోర్స్ కోడ్ యాక్సెస్ ఇవ్వాలి. వాళ్ళు టైంకు ఇవ్వలేదు అని తెలిసింది. మరి ఎలాగా అంటే, వాళ్ళు ఇచ్చిన మిసైల్స్, అంటే ఫ్రాన్స్ ఇచ్చిన మిసైల్స్ని మనం యుద్ధంలో వాడవలసి వచ్చింది. వాటిలో ముఖ్యంగా హ్యామర్ మిసైల్స్ కావచ్చు, అట్లాగే స్కాల్ప్ మిసైల్స్ కావచ్చు. సరే, ఇప్పుడు ఫ్రాన్స్తో గొడవ పడే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మెల్లగా ఏమంటుందంటే, సోర్స్ కోడ్ యాక్సెస్ మేము ఇవ్వడానికి ఒప్పుకున్నాం, కానీ ఇప్పుడు ఇవ్వడానికి పరిస్థితులు అనుకూలంగా లేదు. దానికి గల కారణాలు ఏంటంటే, మా సేఫ్టీ, సెక్యూరిటీ, నేషనల్ ఇంటిగ్రిటీ. అంటే ఫ్రాన్స్ యొక్క సేఫ్టీ దెబ్బతింటుందంట. ఏం మనకు ఫ్రాన్స్తో యుద్ధం వచ్చేది ఉందా ఏమన్నా? ఏం లేదు. ఒకవేళ సోర్స్ కోడ్ యాక్సెస్ కనుక ఇస్తే మనం చైనాకు లీక్ చేస్తామేమో, లేదా రష్యాకు లీక్ చేస్తామేమో అని వారి అనుమానం. చైనాకు చస్తే కూడా ఇచ్చే పరిస్థితి లేదు, రష్యాకు కూడా మేము ఇవ్వము అని చెప్పి స్పష్టంగా రాసి ఇవ్వడం కూడా జరిగింది. అయినా కానీ వాళ్ళు సమయానికి సోర్స్ కోడ్ యాక్సెస్ ఇవ్వలేదు. సోర్స్ కోడ్ యాక్సెస్ కనుక రఫేల్ కంపెనీ మనకు ఇచ్చి ఉంటే మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసి మళ్ళా ఆ టెక్నాలజీని తెలుసుకుంటామేమో అని వారి భయం. కానీ మనము అలా చెయ్యము అని చెప్పి వారికి ప్రామిస్ చేశాం. కానీ ఏది ఏమైనా కానీ చెప్పిన మాటకు, ఇచ్చిన మాటకు పెద్దవాళ్ళు కట్టుబడకపోతే చిన్నవాడు చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళ కారణాలు కూడా విచిత్రంగా ఉన్నాయి. నేను పైన చెప్పానే, నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకు ప్రమాదమట. రెండవది ఇంటిగ్రిటీ, ఫ్రాన్స్ ఇంటిగ్రిటీ ఏం దెబ్బతింటుందో నాకైతే అర్థం కాదు. అట్లాగే సావర్నిటీ, ఫ్రాన్స్కి మనకు ఎటువంటి వివాదాలు లేవు, వాళ్ళు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అయితే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ దెబ్బతింటాయి అని ఇప్పుడు కుంటి సాకులు చెప్తున్నారు. మరి కోడ్ సోర్సెస్ యాక్సెస్ ఇస్తామన్నప్పుడు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏమైనాయో వారికే తెలవాలి. కాబట్టి భారతదేశము రక్షణ రంగంలో ఎన్నో విజయాలను సాధించినప్పటికీ కూడా వైమానిక రంగము, ఫైటర్ జెట్స్ ఇంజన్స్ని ఇప్పటికీ మనము తయారు చేసుకోలేకపోతున్నాము. ఒకవైపు చైనా
6th జనరేషన్ వైపు పయనిస్తూ ఉంటే మనము 4th జనరేషన్కి సంబంధించిన తేజస్ యుద్ధ విమానాల్లో కావాల్సిన 404 ఇంజన్స్ని కూడా జీఈ నుంచి అగ్రిమెంట్ ఇచ్చి వాళ్లకు డబ్బులు ఇచ్చి 3 ఏళ్ళైనా కానీ ఒక్క ఇంజన్ని కూడా ఇంతవరకు సప్లై చేయలేదు. ట్రంప్ వచ్చిన తర్వాత నెలకొకటి 2 నెలలకొకటి ఇప్పటి వరకు 6 ఇంజన్లు మాత్రమే మనకు అందాయి. నిజంగా ఎంత దౌర్భాగ్యము అంటే యుద్ధ విమానాలు లేని యుద్ధం అంటూ ఆధునిక కాలంలో చేయడం కష్టం. పైగా 4th జనరేషన్ ఇంజన్స్ని కూడా మనం డెవలప్ చేసుకోలేకపోతున్నాము. యుద్ధ విమానాలకు సంబంధించిన ఇంజన్స్ క్రిటికల్ టెక్నాలజీ, రకరకాలైన మెటల్స్ని ఉపయోగించవలసి వస్తుంది, వాటిని అలైన్మెంట్ చేయవలసి వస్తుంది, రకరకాల టెంపరేచర్స్లో రకరకాల హైట్స్లో వాటికి అనుకూలంగా ఇంజన్ని తయారు చేయాలి. ఆ ఇంజన్ తయారు చేయాలంటే ఒక రోజో 2 రోజులో 6 నెలలో సంవత్సరమో కాదు, 20 నుంచి 25 ఏళ్ళు సమయం పడుతుంది. ఇక్కడ ఒక విషయం సందర్భమో కాదో మీకు చెప్పాలి. నేను 1984లో జెట్ యుద్ధ విమానాల్లో ఇంజన్ని తయారు చేయడానికి సుమారుగా 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అప్పట్లో కావేరీ ఇంజన్. దాన్ని ఇప్పటికీ కూడా మనము ఇంజన్ని డెవలప్ చేయలేకపోయాము. కాబట్టి ప్రభుత్వ రంగము ఎప్పటికీ కూడా మేధావులు, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారంటే ప్రభుత్వ రంగం నుంచి మనం ఇంజన్ని ఆశించడం తప్పు. తప్పనిసరిగా కాంపిటీషన్ ఉండాలి. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి. ఒక టైం బౌండ్ పెట్టాలి. వాళ్ళని కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాలి. మీరు మేము చెప్పిన మా స్పెసిఫికేషన్స్కి కనుక అనుకూలంగా యుద్ధ విమానాలను, యుద్ధ ఇంజన్లను తయారు చేయగలిగితే మేము డబ్బులు పెట్టి కొంటాము, విదేశాల నుంచి తెచ్చుకోము, పైగా వేరే దేశాలకు మేము ఎగుమతి చేస్తాము అని చెప్పడం జరిగింది. అంతెందుకు, ఆపరేషన్ సింధూర్ తర్వాత మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనే ఎయిర్ చీఫ్ ఏపీ సింగ్ ఇంతవరకు మేము ఆర్డర్ ఇచ్చిన ఏ ఒక్క ఆర్డర్ని కూడా సమయానికి అందజేయలేదు ఈ తేజస్ యుద్ధ విమానాలను అని చెప్పేసి స్పష్టంగా హెచ్ఏఎల్ని హెచ్చరించడం జరిగింది. ఇక ముందైనా కానీ ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ రంగము 2 రంగాలు కలిసి పనిచేస్తేనే మనము ఫైటర్ జెట్ ఇంజన్స్ని డెవలప్ చేసుకోగలుగుతాము. లేకపోతే అమెరికా పైన అసలే వాళ్ళు ఇవ్వరు, బ్రిటన్ పైన, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలపైన ఆధారపడితే వాళ్ళు సమయానికి చేయిస్తారు. రష్యా కూడా జెట్ ఇంజన్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ చేయడానికి వెనుకకు ముందుకు అవుతుంది. ఎందుకంటే ఇది క్రిటికల్ టెక్నాలజీ, ఎవ్వరు కూడా ఇవ్వరండి. అంతెందుకు మనం చదువుకునేటప్పుడు ఎవరో మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ నోట్స్ రాసుకుంటాడు, మాకు చదువుకుంటాం ఇవ్వమంటే నేను ఇవ్వను, కష్టపడి డెవలప్ చేసుకున్నా, కష్టపడి రాసుకున్నా, నీకెందుకు ఇస్తాను, కావాలంటే నువ్వు కూడా రాసుకో అని చెప్తారు. కాబట్టి ఈ క్రిటికల్ టెక్నాలజీస్ ఎవరు కూడా ట్రాన్స్ఫర్ చెయ్యరు. వీలైతే మనమే రివర్స్ ఇంజనీరింగ్ చేసుకోవాలి దేశం కోసం. దీంట్లో చైనా నంబర్ 1. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏదన్నా ఒక యుద్ధ విమానాన్ని కొనుక్కుంటాం కదా, ఆ యుద్ధ విమానాన్ని ఇంజన్ని మెల్లమెల్లగా విప్పి మళ్ళీ అసెంబుల్ చేసి ఆ టెక్నాలజీని తెలుసుకోవడం. దానికి కూడా తెలివితేటలు ఉండాలి, ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలి. మేము మీ వెంటే ఉన్నాము, మీకు ఏ కష్టం వచ్చినా మేము సహకరిస్తాము అని చెప్పగలిగేటటువంటి ధైర్యం ప్రభుత్వానికి ఉండాలి. అలా ఇప్పుడైనా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. 2014 తర్వాత రక్షణ రంగంలో అనేక మార్పులు, చేర్పులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అవి ఇంకా ముందు కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం అందరం కూడా. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా నేను మీకు మరింత మంచి కాంటెంట్ ఇవ్వడానికి అవకాశము మీరు నాకు, మా టీంకు ఇచ్చిన వారు అవుతారు. జై హింద్.